మణి రామణి రానండి. రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు సార్. నమస్తే నమస్తే. అటు కూర్చో. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్, కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కార్ ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కార్ ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ₹1 కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకేం సంబంధం? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకపోతా, తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం జరగలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా మొహం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం పించారు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. ఖబర్దార్. ఉసుగుతి వీడు మిక్కీ గడ్రా. ఎరా, అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పిడుగురా. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. ఆరే కదా ఉంటాయి. నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టాను. నీకు ఎందుకు కదంతా? కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి. తెలుసా? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదర్ కనుక దీంతో నాకు పెళ్లి చేసేయి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదర్ అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చే. అబ్బా, రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెళ్ళ కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే నీ పిల్లలు ముందుగా చచ్చారు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి? 10,000 ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. అమ్మయ్యా, దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో ఇదిగో, మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని, బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేటు ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. పంతుళ్ళ వెధవది కంగారు పడకండో. బతుకున్న వాడి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో బాధ పాపియామి అనంత దరిద్ర ప్రాప్తి తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి వస్తున్నాయి. వెధవది వెధవది వాడేనేమిట్రా పెళ్లి కుమారుడు? గారు శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలటం. చుక్కలో బొట్లు నేను కాదు పెళ్లి కొడుకుని. మరి వెధవది వాడెక్కడా? నా వల్ల కాదు. ఒక్కసారండి అయ్యో ఏమండి, ఆగండి. మూడు వచ్చేస్తోందండి. ప్లీజ్ ఒక్కసారండి. నేను ఆగలేకపోతున్నానండి. నువ్వేనా చెప్పరా? ప్లీజ్ చెప్పరా. దేవుడు చెప్పలేదు. అయ్యో నాకు మూడు వచ్చేస్తోందండి. అయ్యో 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 అయ్యో. ఏమండి ఏమండి ఏమండి, అయ్యో ఒక్కసారండి. ఏమిటిది అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. నాకు మూడు వచ్చేసింది, ఆయన గోపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే, నువ్వేనా? మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా?
దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. ఏమిడే మా అక్క నాగమణి. అదేం పరిచయం చేయడం? ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు వాణి. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని అని తేలిగ్గా తీసిపారేకు. మిలిటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిటె పుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పార్లర్ రిటర్న్ అని చెప్తాడు కదండి. అలాగా. నోర్మై, నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి. అడగటం మర్చిపోయాను, మీ పేరేమిటి? బావండి. బావా ఎవరికి? పిలిచే వాళ్ళందరికీ. అదేమిటండి? ఇప్పుడు నా అసలు పేరు బాదరబంది వరప్రసాద్ అండి. ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా, పేరులోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావనైపోయారు. భలే భలే, నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా. అదేం పిలిపే, నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చుగా. ఆ పేరు కంటే బావే బాగుంది. మీరు కూడా ఇలాగే మీ పేరుని 2 అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చుగా. ఆ కనెక్షన్ నేను ఇస్తాను ఉన్నానమ్మా. అయ్యగారి పేరు సుబ్బయ్యలింగం కదా, సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా. లింగంలోంచి నా పేరుకి అలాంటి కలెక్షన్స్ అయిన కుదరవు, నువ్వు నోరు మూసుకో. ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా. అదే ఉందండి, పిలిస్తే అది అలవాటు అయిపోతుంది. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరతారు బావగారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి. బాబు కప్పు. ఓహో ఇదిగో. ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇవి నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడల పిల్ల నాకిచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మందే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని. అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా, టీవీ దాతా ఎందుకు, అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా, అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా. మావయ్య, ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు.